హాయ్ మెగా ఫ్రెండ్స్, మన అన్నయ్య అభిమానుల ఆరాధ్య దైవం పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా 70 సినిమాలు మీతో నేను షేర్ చేసుకున్న ఈ సందర్భంలో వర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై డివేశ్వరరావు గారు నిర్మించారు సినిమాని. బాబాయ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా పేరు ఇంటిగుట్టు. చిరంజీవి గారు చంద్రమోహన్ మల్టీస్టార్ కాంబినేషన్లో వచ్చింది. సుహాసిని గారు, నళిని గారు సినిమాలు నటించారు. చిరంజీవి గారికి అన్నయ్యకి సుహాసిని గారు చెల్లెలుగా నటించిన సినిమా. నళిని గారు వచ్చే చిరంజీవి గారు రెండో సినిమా సంఘర్షణ తర్వాత. ఫ్యామిలీ కుటుంబ సినిమా అని చెప్పొచ్చు. సినిమా ఫ్యామిలీ సినిమానే. చిరంజీవి గారు చంద్రమోహన్ గారి కామెడీ సూపర్గా ఉంటుంది, పాటలు సూపరు. చెల్లెలుగా సుహాసిని గారిని మీరు చూడాలనుకుంటే, ఎందుకంటే మీరు మనకి ఎప్పుడు హీరోయిన్ గానే చూసింటారు, నాకు తెలిసి హీరోయిన్ తప్ప మీరే చూసింటారు. చెల్లెలుగా సుహాసిని గారు ఎట్లా నటించారని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇంటిగుట్టు సినిమా చూడండి. చిరంజీవి గారు అన్నయ్యని చూస్తుంటే చిరంజీవి గారు చెల్లెమ్మంటే ఎట్లుంటుందో మీరు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. 84 సెప్టెంబర్ 14 రిలీజ్ అయింది. సెప్టెంబర్ 14, 1984 రిలీజ్ అయిన సినిమా. మాకు అప్పుడు శాంతి టాకీస్ రిలీజ్. అన్నయ్య కట్అవుట్, క్లైమాక్స్ కట్అవుట్ ఇట్లా బ్లాక్ డ్రెస్లో వచ్చింది కట్అవుట్. బ్రహ్మాండమైన గుర్తుంది. ఇప్పటికే కట్అవుట్ నేను పోస్టర్ పెడుతూనే ఉంటాను ఫేస్బుక్లో. థియేటర్ దగ్గర పోయి చూసిన సందర్భాలు అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ సందర్భంలో మంచి పాటలు. లేత లేత చీకటి సూపర్గా ఉంటుంది పాట అది. మళ్ళీ వచ్చి స్కూల్లో ఒకటి చెడుగుడు పాటలు, చెడుగుడు 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 అని పాట ఒకటి, ఆ పాట కూడా సూపర్. పాటలు మాత్రం అన్నీ బాగుంటాయి. లాస్ట్ క్లైమాక్స్లో ఒకటి క్లబ్లో సాంగ్ ఉంటుంది, అది బాగుంటుంది. సినిమా పరంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సత్యనారాయణ గారు కామెడీ సూపర్గా ఉంటుంది. సత్యనారాయణ రాఘోపాలరావు గారు ఉన్నారు, మంచి కామెడీ సినిమా. చిరంజీవి గారు నళిని కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా, ఆఖరి సినిమా ఇదే. మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఇట్లా సినిమాలు మీరు చూస్తే చిరంజీవి గారు ఎలా అప్పట్లో ఉన్నాడు అనేది మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా సినిమా చూడండి, మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవి, జై జై చిరంజీవి.